భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులకు డాక్టర్ హారిక మెడికల్ ఆఫీసర్స్ చర్ల ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ ఆరోగ్య శిబిరంలో 96 మంది వివిధ చిరు వ్యాధులకు వైద్యం అందించారు. జ్వరంతో ఉన్న 5 విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి వైద్యం అందించారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని, నిద్రపోయే హాల్లో 5 గంటలకి కిటికీలు మూసివేయాలని, పడుకునే సమయంలో పూర్తి వస్త్రాలు ధరించాలని తెలిపారు. వంట రూమ్ ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఓకేనా, కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళు కూడా అన్ని అరేంజ్ చేస్తారు. ఓకేనా, ఇంకా పచ్చి బట్టలు వేసుకోవటం ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఓకే, సో అలా చేయకుండా మంచిగా పొడి డ్రై టవల్, ఎండిన మామూలు మంచి టవల్ ఉంటుంది కదా, దాంతో తుడుచుకోండి. ఎవరి బట్టలు వాళ్ళే వాడండి. ఇప్పుడు అసలే వర్షాకాలం కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి స్కిన్ ఇన్ఫెక్షన్కి. గోరువెచ్చని నీళ్లు తాగడానికి చూడండి. వాళ్ళకు కూడా మీ స్టాఫ్ వాళ్ళకు కూడా చెప్పాము. ఓకే, ఎక్కువగా హాస్టల్లో పెట్టే ఫుడ్డే తినడానికి చూడండి. మంచిగా రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం, తినకుండా ఉండటం ఇలాంటివి చేయకూడదు. ఓకే, హాస్టల్లో ఏం పెడతారు? మోస్ట్లీ మీకు మంచి ఫుడ్ పెడుతున్నారు. ఓకే, ఆకుకూరలు ఇలాంటివి పెడుతున్నారు కాబట్టి ఎవరు మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ స్కిప్ చేయడం ఇలాంటివి చేయకండి. ఓకే, గేమ్స్ టైంలో గేమ్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఉంటాయి కదా, మీకు స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉంటుంది కదా, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఓకేనా, ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీకు వెంటనే మీ స్టాఫ్ నర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కంగారు పడకూడదు. వెంటనే ఇంటికి ఫోన్ చేసి నాకు ఇలా అయింది అలా చేయకుండా ఫస్ట్ మీ స్టాఫ్ నర్స్కి, ప్రిన్సిపల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు ఏం కన్సర్న్ లేదంటే అప్పుడు దాకా పేరెంట్స్. ఓకే, ఇంకా